సివిల్ సప్లై మినిస్టర్ ఆల్రెడీ చాలా క్లారిటీగా చెప్పారు కదా నిన్ననే, పూర్తి బాధ్యత కేంద్రందే. నేను కాదు ఆడు కాదు నేనంటే ఏం ఇద్దరు ప్రజాప్రతినిధులు కాకుండా ఎంపీలు ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచి వచ్చారు తీసుమార్కాల మీరేమన్నా కడుపుకి అన్నం పెట్టే రైతుకు మీరు రక్షణ కల్పించకుండా ఏవరా రైతు ప్రభుత్వాలని ఎవరికి కథలు చెప్తారు మీరు? ఎండబెట్టిన ధాన్యం సంచుల్లో నింపి కాంటాల దగ్గర రెడీ ఉన్నా కూడా అదే దుస్థితి. ఇక్కడ మధ్యలో దిక్కుమాల దళారి వెధవలు వీళ్ళందరూ వ్యవస్థని కంట్రోల్ చేస్తున్న అగ్రికల్చర్ మినిస్టర్ దేనికరా మీరంతా నాకు అర్థం కాదు. కొనుగోళ్లు జరుగుతున్నాయి, బీఆర్ఎస్ ఆడుతున్న హైడ్రామా. ఎన్నాళ్ళైనా సరేగా రైతులకి మనం ఏమీ చేయలేకపోతున్నాం అంటే మనిషిగా నేను చచ్చిపోయినాను. మన ఇంట్లో ఒక చిన్న వస్తువు పడితేనే చీపురు పెట్టి తుడిచి దాన్ని కాపాడుకోవడానికి ఎంత తాపత్రయపడతాం. కళ్ళల్లో పడిన అన్నంత పంట కళ్ళ ముందు పోతుంటే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జూన్ 2 కాంగ్రెస్ పథకాల పండగ. నిజంగానే ఇప్పుడు ప్రభుత్వం ఉండే పరిస్థితుల్లో ఈ పథకాలు అమలు చేసే పరిస్థితి ఉందా, లేదంటే కేవలం 5 పథకాల పండగ అని మళ్ళీ ప్రజల్ని మురిపించి మర్చిపోయే పరిస్థితి? అండ్ జూన్ నుంచి ప్రతి నెల 1వ తేదీకి ఉద్యోగుల అకౌంట్లో జీతాలు అని సీతకి చెప్పిన మాట ఎంతవరకు ప్రభుత్వంలో అమలవుతుంది? సో ఇట్లాంటి విషయాలే మాట్లాడదాం. ప్రజెంట్ మనతోటి కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు స్టూడియో. సార్ నమస్తే. నమస్తే అమ్మా. వెనకడికి ఒక సామెత ఉంటుంది, నీ పెళ్ళి నా సాగుకు వచ్చిందని. అలాగా జూన్ 2వ తారీఖు సాగుకు వచ్చినట్టుగా ఉంది చెప్పాలంటే. ఎందుకంటే ఓ పక్క జీతాలు, ఓ పక్క పథకాలు, ఓ పక్క చీరలు, బతుకమ్మ చీరలు ఆల్రెడీ సెలక్షన్స్ జరుగుతున్నాయి. ఇంద్రమ్మ చీరలుగా మార్చేశారు. ఈ పేర్లు మార్చడంలో ఉన్న శ్రద్ధ పథకాలు ఇవ్వడంలో ఎందుకు లేదా ఉందా అన్నది సుస్పష్టంగా కనబడుతున్నప్పుడు 2వ తారీఖు వీళ్ళు నెత్తిని పిడుగు పడుతుంది అన్న భయంకి ఏం చేస్తారన్నది చూడాలి. ఏదో అరికథా కాలక్షేపం, ఈ అరికథా కాలక్షేపాలతో ఎన్నాళ్ళు కాలం చేశారంటే దగ్గర 3 ఏళ్ళు కాలక్షేపం చేసుకుని మెల్లి గీదుకుని వచ్చారు. ఏమనంటే ఉచిత బస్సు ఎవరికి అనుమానం రాకుండా 60 కోట్ల మంది ఆడపిల్లలు ప్రయాణం చేశారు. ఇదేట్రా బాబు, తెలంగాణ సమాజంలో ఉన్నవాళ్ళు ఎంతమందిరా అంటే 3.87 కోట్లని నేనేదో లెక్కలు చదువుతుంటే ఎన్నిసార్లు ఎక్కారు. పోనీ ఎక్కుతారు, ఎందుకంటే పాపం చదువుకునే పిల్లలు స్కూల్ పాసులు తీసుకున్నాం, లేదా ఈ బాధలు లేకుండా పాపం ఆధార్ కార్డు చూసి పైసలు తిరుగుతారు. ఏదో పల్లె వెలుగు బస్సు ఎక్కి వచ్చి కూరగాయలు అమ్ముకునే మా తల్లుళ్ళు అటోళ్ళు పాపం బస్సు ఎక్కి వస్తారు. ఇవన్నీ కూడా 2 సార్లు 3 సార్లు లెక్కటేస్తానంటే ఈ లెక్కలు కూడా ఎలాగున్నాయంటే కాకి లెక్కలు లెక్క ఉన్నాయి. ఆరోగ్యశ్రీ 25 లక్షలు పెంచేసాం. పెంచిన తర్వాత ఎంతమంది సత్ఫలితాలు అనుభవించారో ఈ స్టాటిస్టిక్స్ చూస్తే ఎక్స్చెక్కర్కి ఎంత భారం పడిందో క్లియర్గా తెలుస్తుంది. కానీ మీరు కళ్యాణ లక్ష్మి అన్నారు, కళ్యాణ లక్ష్మికి ధీటుగా తులం బంగారం అన్నారు. తులం బంగారం రేట్లు చెప్తారు. ఇప్పుడు షాదీ ముబారక్కి తులం బంగారంకి అన్నీ మొదలెట్టి ఇది చెప్పి లాస్ట్కి ఏం చేశారంటే కింద మీద పడితే ఏదో షాదీ ముబారక్ కూడా ఇస్తున్నారు, లేదో కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు, లేదో కనీసం ఇందిరమ్మ పెళ్లి కానుకని పేరైనా మార్చి కనీసం ఆడపిల్లలకైనా శుభ్రంగా ఇస్తే ఆ డేటాలు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎంత ఉందో ఇప్పుడు మీ గవర్నమెంట్లో డేటా ఎంత ఉందో అందరి దగ్గర ఉన్నాయి. అవి చెప్పి నేను ఎవరికి విసిగించదలుచుకోలే. ఇక్కడ వచ్చి సారాంశం ఏంటంటే ఈ ప్రభుత్వం పుణ్యకాలం గడిచిపోతుంది. ఒక పక్క మినిస్ట్రీ ఎక్స్పాన్షన్స్ లేవు, కానీ ప్యారలల్గా ఎక్కడికక్కడ సబ్ కమిటీలు వేస్తున్నారు. దేనికి వేస్తున్నారు? ఒక పక్క వరి ధాన్యాలు రోడ్ల మీద కళ్ళాల్లోకి, అకాల వర్షాల్లోకి, కాలువల్లో కూడా వెళ్ళిపోతున్నాయి. ఇది ఎక్కడ మన ఆయన రఘునారాయణ గారి నియోజకవర్గం దుబ్బాకలో ఇవాళ చూస్తే పొద్దున్న వార్తలో కళ్ళంట నీళ్లు పడ్డాయమ్మా పాపం వాళ్ళు. నేను అంటున్నాను, ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఒక ప్రతి 100 ఎకరాలకో లేకపోతే 50 ఎకరాలకో ఒక దగ్గర బంజరు భూముల్లో షెడ్లు లాంటివి కట్టండి సార్. ఒక లాస్ట్ టైం కూడా నేను అంటుంది ఏంటంటే ఒక 4 అడుగుల గోడలు కట్టి దాన్ని పంటని ఎండబెట్టుకోవడానికి వెసులుబాట్లు ఇవ్వండి. అకాల వర్షంకి ఆ షేడ్ నుంచి పైన తార్పాలను కప్పితే కాస్త రక్షణ. ఇలాంటి ప్రత్యామ్నాయాలు ఆలోచించండి సార్. ఎంత ఖర్చు అయిపోతుంది ఒక 4 గడ్డర్లు వేసి షెడ్లు కట్టడం? సివిల్ సప్లై మినిస్టర్ ఆల్రెడీ చాలా క్లారిటీగా చెప్పారు కదా నిన్ననే, పూర్తి బాధ్యత కేంద్రందే. ఏదో ఉంటుందమ్మా, వెనకడికి ఒక సామెత పూర్తి బాధ్యత రాష్ట్రందే, మధ్యవర్తిత్వం వహించాలి. చెప్పానండి ఒక్కొక్కడికి నోర్మీండే హ్యాప్ ఫస్ట్ అని చెప్పి. స్వతంత్రం వచ్చి 1947లో స్వతంత్రం వచ్చి ఈ రోజు దాకా రైతుల గోసకి ఈ రోజుకి కూడా సొల్యూషన్ లేకుండా నేను కాదు ఆడు కాదు నేనంటే ఏం ఇద్దరు ప్రజాప్రతినిధులు కాకుండా ఎంపీలు ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచి వచ్చారు తీసుమార్కాల మీరేమన్నా? ఇది ఎక్కడ దౌర్భాగ్యం అమ్మా, నాకు అర్థం కాదు. పంటలకు ప్రతిసారి అకాల వర్షాలకి, తుఫాన్లకి ఈ నిరంతరం వాళ్ళ గోసకి ఒక ప్రాస్పెక్టివ్ డ్రైవ్లో ఒక పర్మనెంట్ సొల్యూషన్స్ కట్టలేరు. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంతో కంపేర్ చేస్తే మేము ఇంకో 10 గొడవలు ఎక్కువ కడతాం, ఇది మాకు ఫస్ట్ ప్రయారిటీ.
కడుపుకి అన్నం పెట్టే రైతుకు మీరు రక్షణ కల్పించకుండా ఏమరా రైతు ప్రభుత్వాలని ఎవరికి కథలు చెప్తారు మీరు? నేను బతిమాలకొని చెప్తున్నాను, రోడ్ల మీద ఎండబెట్టుకోవాల్సిన దౌర్భాగ్యం ఏంటి రైతులకి? నాకు అర్థం కాదు. ఎండబెట్టడానికి ఒక 10 షెడ్లు కట్టలేరు నియోజకవర్గానికి, ఒక గ్రామానికి ఒక 10 షెడ్లు కట్టలేరు. రోజు ఇదే తొంత. తడిసిన ధాన్యాలు ఏం చేయాలి? ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఆ మిల్లర్లకు ఒక ప్రోగ్రామ్ ఇవ్వలేరు. సర్పంచ్ ఎలక్షన్లు, జడ్పీ ఎలక్షన్స్ చంకలు కొట్టుకుని గెలిచి చచ్చారు కదా, దేంట్లో పడి చావడానికి. ఓ జడ్పీటీసీని సర్పంచ్ని కోఆర్డినేట్ చేసి మీ విలేజ్లో ఇది మేము టోకెన్లు ఇలా ఇస్తున్నాం, ఈ టోకెన్ల ప్రకారం వీళ్ళు దీనికి తరలించడానికి మిగిలినవి ఈ పక్క సమ్మర్ హాలిడేస్ కదా, ఈ స్కూల్ బిల్డింగ్లో దాచండి వీళ్ళని, ఈ బిల్డింగ్లో దాచుకోండి 4 రోజుల పాటు అని. అలాంటి కార్యక్రమాలు ఎక్కడైనా కనబడుతున్నాయేమా? అకాల వర్షాలు వచ్చారు కానీ చేతులు పిసికిసుకొని గాబరా పడిపోయి ఇది వచ్చిందంటే అది వచ్చింది, ప్రభుత్వం ఇదే చేయడం. ఈ దిక్కుమాల కథలు ఎన్నాళ్ళు చెప్తారా? నాకు అర్థం కాదు. మీరు తలా తోకాలనే దైత్యగూడ కథలతోనూ నిన్న చూడండి పోయారు కదా, అక్కడ గద్వాలు పోయారు కదా డీకారణం దద్ది భోజనాలు తినడానికి. ఎల్లు రఘునందన్, మీ దుబ్బాకలో వాళ్ళు పడుతున్నారు అన్నీ కోసుకొని నిలబడ కనీసం యుద్ధ ప్రాతిపదిక టార్పాలను కొనివ్వండి ఒక్కొక్కడు. ఏంది ఇది? ఇంత అన్యాయమా? నిరంతరం రోడ్ల మీద ఎండబెట్టుకోవడం ప్రతిసారి అదే. ఎండబెట్టిన ధాన్యం సంచుల్లో నింపి కాంటాల దగ్గర రెడీ ఉన్నా కూడా అదే దుస్థితి. అక్కడ కొనరు, ఇక్కడ మధ్యలో దిక్కుమాల దళారి వేదవులు, వీళ్ళందరూ వ్యవస్థని కంట్రోల్ చేస్తున్న అగ్రికల్చర్ మినిస్టర్. దేనికరా మీరంతా? నాకు అర్థం కాదు. చాలా క్లారిటీగా చెప్పారు కదా అగ్రికల్చర్ మినిస్టర్. ఎందుకని ఏమని? పూర్తి స్థాయిలో కొనుగోళ్లు జరుగుతున్నాయి, బీఆర్ఎస్ ఆడుతున్న హైడ్రామా. మధ్యలో వాళ్ళ బీఆర్ఎస్లు ఆడుతున్నారు. సరే, బీఆర్ఎస్లు వచ్చిన తర్వాత మీరెందుకు కథలకి వచ్చింది? కళ్ళాల దగ్గరికి వెళ్ళి మడుల దగ్గరికి నిలబడి మిల్లర్ల దగ్గరికి వెళ్ళినప్పుడే కదా చలనం వచ్చి వీళ్ళు కూడా బోయినలు తినడానికి పోయారు కదా, బీజేపీ వాళ్ళు కూడా ఎగేసుకొని. చలనం మీకు తెప్పిస్తాను కదా, గౌరవ ముఖ్యమంత్రి గారు మాడారు. అప్పటిదాకా ప్యాసిఫై అయిందా మీ ఇష్యూస్? ఎన్నాళ్ళు ఈ అబద్ధం బూటకాలు? సో రైతులను ఎలాగో మోసం చేశారు, క్లియర్ కట్ ఓపెన్ సీక్రెట్ కళ్ళ ముందు కనిపిస్తుంది. డన్. ఓకే, జూన్ 2 మోసపోవడానికి సిద్ధంగా ఉండే సెక్టార్స్ ఏంటి? ఇందిరమ్మ బీమా, ఇంటింటి సర్వే, కొత్త పెన్షన్స్, ఇందిరమ్మ ఇల్లులు. ఏంటి వీటి పరిస్థితి? ఒక పక్క ఖజానా ఖాళీ అంటున్నారు, ఆల్రెడీ ఉండే స్కీమ్స్నే అవి ఎటుపోయే దేవుడెరుగు. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, స్కాలర్షిప్లో అడగొద్దు దుస్థితిలో ఉన్న కనీసం ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ ఉన్న కేరళ ఎలక్షన్స్ గెలిచారు. ఆ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీకి కేరళకి ఎందుకు వర్తించలేదు? వీళ్ళ ప్రభుత్వ స్థాపనల మీద ఉన్న శ్రద్ధ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ మీద మాట్లాడదామంటే మాట్లాడవచ్చు. అప్పులు ఒక్కడ నేను అడిగినా ఇవ్వట్లేదు పుట్టట్లేదు అన్నప్పుడు సంక్షేమ పథకాలు ఎవరెవరైనా సరెండర్ చేసి దండం పెట్టి చెప్పండి. 3 ఏళ్ళు ఎలాగ ఇవ్వలే కదా, ఈ కొత్త నాటకానికి ఎందుకు తెరలేపుతున్నారు? ఇన్సూరెన్స్లు చేస్తారా? చేయండి, మంచిది. అట్లీస్ట్ మీరేం జేబుల్లోంచి కోట్ల రూపాయలు తగలబెట్టక్కర్లేదు. దానికి ఒక్కొక్కడికి బేర్ మినిమం ప్రొటెక్షన్ అన్నది వస్తుంది. చేయండి, అది పర్లేదు. ఎందుకంటే అకాల మరణాలు, తర్వాత రైతులు మీరు చేస్తున్న దాష్టికాలకి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంతమంది చనిపోతున్నారో రీసెంట్ పాస్ట్ డేటా తీస్తే 100 దాటిపోయి. అంచేత దయించి ఆ ఇన్సూరెన్స్ అయినా ప్రాపర్ చేయండి. దీంతకన్నా ముందు క్రాప్ ఇన్సూరెన్స్ చేయండి. తర్వాత పంట గిట్టుబాటు ధరకి ఇవ్వనప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచండి. తర్వాత మీ ఆర్థిక దయనీయమైన స్థితికి స్టేట్కి సంబంధించిన దాంట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి తక్షణ నిధులు ఎంఎస్పీ రేటుతో పాటు కొనుగోలు శక్తిని పెంచుకోవడానికి తక్షణ నిధులు విడుదల చేయడానికి ఓ డెలిగేషన్తో వెళ్ళి ముందు నిర్మలా సీతారామన్ గారు నేను గౌరవ ప్రధానమంత్రి గారిని అర్థించుకుని రండి. అప్పుడు చేయకపోతే మాలాంటి వాళ్ళని ఎండగట్టడం చాలా సులువు అవుతుంది. మీరు వాళ్ళు కలిపి ఆడుతున్న ఈ కపట నాటకానికి రైతుల గోస చూస్తుంటే అన్నం కూడా సహించట్లేదు. ఎందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. దున్నపోతుల్లో తింటూ వాడు అక్కడ రైతు పడుతున్న మానసిక సంఘర్షణకి ఆడవాళ్ళమ్మ పాపం అర్ధరాత్రి నేను రాత్రి ఆ దుబ్బాకలో చూస్తే తప్పమ్మా, చాలా తప్పది. నిజంగా చెప్తున్నాను. ఎన్నాళ్ళైనా సరే ఆ రైతులకి మనం ఏమీ చేయలేకపోతున్నాం అంటే మనిషిగా నేను చచ్చిపోయాను అర్థం. నేను చెప్తున్నానమ్మా కావ్య, మనిషిగా నేను చచ్చిపోయాను అంతే. ఎందుకు ఈ ప్రజాస్వామ్యంలో పేర్లు చెప్తూ ప్రతిసారి వర్షాలు, ప్రతిసారి ఆక్రందన రైతు వాళ్ళని తీర్చలేనప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? ఒకసారి దేనికి ప్రజాప్రభుత్వాలు మనం నెలకొల్పుకుంటున్నాం ఆలోచించండి. అట్లీస్ట్ గ్రామాల్లో ఈసారి వస్తే ఈసారి అయినా సరే ఏ ప్రభుత్వం అయినా సరే ఎన్ని గొడవలు కడతారు, ఎన్ని కళ్ళాలకి ఎంత ఈ షెడ్లు నిర్మిస్తారు ఎండబెట్టుకోవడానికి అన్నది. ఈ ఎండకి డైరెక్ట్గా వచ్చి సూర్యకాంతి పడిపోతే ఎండక్కర్లే, షెడ్ వేడికి కూడా అది ఆటోమేటిక్గా ఎండుతాయి. ఇంకో 2 రోజులు పడతాయి. 4 అడుగులు గోడ కట్టేలా పోసారు ఇంకో అమ్మ, వర్షానికి కొట్టుకుపోయే పరిస్థితి ఉండదు కదా. కొంత తడిసిన ధాన్యం మీరే కొంటానంటున్నారు కదా,
ఓ 10 రూపాయలు తక్కువ వస్తుంది, కానీ కళ్ళ ముందు వెళ్ళి కాలువల్లోనూ రోడ్ల మీద పోవు కదమ్మా. మన ఇంట్లో ఒక చిన్న వస్తువు పడితేనే చీపురు పెట్టి తుడిచి దాన్ని కాపాడుకోవడానికి ఎంత తాపత్రయపడదు. కళ్ళల్లో పడిన అన్నంత పంట కళ్ళ ముందు పోతుంటే ఇది శ్రమ కదమ్మా. రైతు గోస శ్రమ అది ఎంత బాధాకరమైన విషయం అమ్మా. ఎందుకు ఈ మనుషులుగా మనందరం అలా మార్చి సినిమాలు చూసేసి జడ్డి వేద వల్ల లారీలు వేసుకుని అక్కడ పోయి అక్కడ తీసుకురండి అమ్మడం, ఏ ట్రాన్స్పరెన్సీలు ఉండవు ఆవిడకి. కేంద్రంలో చలనం ఉండదు, రాష్ట్రంలో చలనం ఉండదు. హరికథల రోజు హరికథలు ఎలా చెప్తున్నారండి నాకు అర్థం కాదు. రైతు కన్నా ముందు మీరు అక్కడ చూస్తే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతారు. ఎవడైనా మనిషి అన్నోడు ఎదుటి మనిషి కష్టానికి చలిస్తాడు. ఆ చలనమే లేకుండా దేనికి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకి ఏమైనా తోలు ఎక్కువైనా మందమై వచ్చేసి సమస్యలు మీకు పట్టవా? శాశ్వత పరిష్కారం పట్ల ఆలోచించరా? ఫ్యూచర్ సిటీ కట్టేస్తారు కదా, ఫ్యూచర్ సిటీ కన్నా ముందు గ్రామాల్లో ఇది కట్టండి. ఒక పక్క నిండా రైతు సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. స్కూల్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాబోతుంది, స్కాలర్షిప్లు ఇప్పటివరకు లేని పరిస్థితి, ఫీజు రీయింబర్స్మెంట్లు లేదు, సర్టిఫికెట్లు రాక అల్లాడిపోతున్న పిల్లలు. సో ఇట్లాంటి సందర్భంలో ఇప్పుడు June 2 ఆవిర్భావ దినోత్సవం అని చెప్పేసి ఊరంతా లైట్లు పెడతారమ్మా. సెక్రటరీ కొన్న లైటింగ్ మొత్తం వేసేస్తారు. కొత్త పథకాలు 5 కొత్త పథకాలు అందుబాటులోకి తెస్తున్నాం అన్నారు. సో ఇది కూడా మళ్ళీ ప్రజల్ని మోసం చేయడమే. మొదటి దానికి దిక్కులేదో కడదానికి కళ్యాణం అన్నట్టు. ముందు మీరు ఇచ్చిన 6 బుల్లెట్లు మనుషులు దిగి చచ్చిపోయేలా ఉన్నారు. 6 బుల్లెట్లకి ప్రత్యామ్నాయాలు ఆలోచించకుండా కొత్త పథకాలు తెచ్చి ఎందుకు ఈ ఎలక్షన్ గిమ్మిక్లు? 2 ఏళ్ళు మీ ఎగ్జిక్యూషన్స్, మీ డెమాన్స్ట్రేషన్స్ మాకు కావాలి. పరిరక్షణ అన్నది చాలా ఇంపార్టెంట్. దానికి మీ సత్వర కార్యాచరణ కావాలి. ఇది చేసి ప్రజల్ని కాపాడండి. ఈ పండగలు పబ్బాలు వస్తూనే ఉంటాయి, కానీ ఇంక పెళ్లి సుబ్బి సాగుకు వచ్చినట్టు ప్రజల సాగుకు రాకూడదు. ఇది గమనించండి. థ్యాంక్ యూ సార్.